వెల్కమ్ టు ఐబీటీవీ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం డి పోలవరం గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్, పార్టీ నాయకులు చింతమనేడి అబ్బాయి, గాడి రాజబాబు, డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, అయ్యప్ప భక్తుడు చంటి గురుస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జన్మ నక్షత్రం ఈరోజు శబరిమల సన్నిధానంలో శబరి ఉత్సవం అని చెప్పేసి పెద్ద కార్యక్రమం చేస్తారండి. ఆ కార్యక్రమానికి కూడా స్వామివారు శబరిమల సన్నిధానంలో ఉంటారని చెప్పి ప్రతీక. అలాంటి మహత్తరమైన కార్యక్రమం జరిగే రోజుని స్వామియే శరణమయ్యప్ప. కాకినాడ జిల్లా తుని మండలం డి పోలవరం గ్రామం అనేది ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలనేది మా కోరిక. అయితే మన గ్రామంలో సుమారు ప్రతి సంవత్సరం కూడా 100 నుంచి 200 మంది అయ్యప్ప భక్తులు ఉంటారు. 100 నుంచి 200 మంది బావనీళ్ళు ఉంటారు. 100 నుంచి 200 మంది శివులు ఉంటారు. ఏదో మాలధారిని అంటే తలిస్తూ ఉంటారు. అయితే మాల ధరిస్తున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ పీఠాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఉన్న గుళ్ళు సరిపోతలేదు. ఎందుకంటే స్వాములు ఎక్కువ, 4-5 పీఠాలు ఉంటున్నాయి, దేవస్థానం సరిపోతలేదు. అయితే ఎవరన్నా భక్తులు వెళ్ళాలనుకుంటే కోటనందరు లేదంటే తుని కొట్టాల కొండకాడికి వెళ్తున్నారు. అలాగా మాల వేసేసి తీసేసేయడం తప్ప మళ్ళీ ఆ మాల అనేది మర్చిపోతున్నారు. మన మాల వేసాం అయిపోయింది అనుకున్నారు తప్ప, కానీ మాల వేసాం మళ్ళీ మన సంవత్సరం పాటు మళ్ళీ అయ్యప్పని కొలుసుకుందాం అన్న విధానం ఎవరికి రాలేదు. దయచేసి మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే, మనం మాల వేసేసి వచ్చేసామని కాదు, ప్రతి బుధవారం కూడా మనం ఎలా అంటే మాల వేసామో అయ్యప్ప గారిని మన ప్రతి బుధవారం కూడా మనం మన ఫ్యామిలీ, మన ఇంటికాడ ఫ్యామిలీ కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే మేము ఇక్కడ ప్లేస్ చూసి మా గ్రామ పెద్దలందరినీ కనుక్కుండి ప్రతి కులాన్ని కూడా మేము కలుపుకుండి యనమల మన ఎమ్మెల్యే యనమల దివ్య గారిని, యనమల రామకృష్ణ గారిని కోరడం జరిగింది. అలాగే మా కోరిక మేరకు మన గోపీనాథ్ గారు కూడా మా కోరిక మేరకు ఈ ఊళ్ళో ఏ దేవస్థానం కట్టుకున్నా ఇప్పటికీ 2 దేవస్థానాలు ఇచ్చాము. ఒకటి శివాలయం, ఒకటి రామాలయం ఇచ్చాము. 3వ దేవస్థానం కట్టుకున్నా సరే పాపం మనకి ప్రతి ఊళ్ళో ఒక దేవస్థానం 2 దేవస్థానం మా ఊళ్ళో మా ఊరు మొన్న అభిమానం కొలిది 3వ దేవస్థానం కూడా మన ఎమ్మెల్యే గారు గ్రీన్ సిగ్నల్ అవడం జరిగింది. అలాగే వెంటనే ఆయన నోటితో ఆయనే 20 లక్షలు గ్యారెంటీ ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మేము అడిగినంతనే ఒక లెటర్ ఇచ్చేసి 20 లక్షల గ్యారెంటీ సెలెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎమ్మెల్యే గారు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఇక్కడ కుల మతాలు అంటే ఏమి లేవు, పార్టీలు అంటే ఏమి లేవు. అయితే ఒక పార్టీ అధికారం పార్టీ ఉంది, వాళ్ళు మనకి గ్రాండ్ ఇచ్చారు, స్థలం జీవించారు, మనకు అన్ని విధాలుగా సహకరించాను కనుక వాళ్ళ అడిగి జాడల్లో నడవలసిన అవసరం ఉంటుంది. మనమే కాదు, రేపు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ ఉంటుంది. అలాగని చెప్పి దీన్ని పార్టీ బిల్లింగ్ చేయొద్దు, మాకు అందరూ సమానం. ఈరోజు ఈ పోలవరం గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి శంకుస్థాపన జరుగుటకు పెద్దలు నిశ్చయించినారు కాబట్టి, అలాగే శాస్త్రం తెలిసిన పురోహితులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిసర ప్రాంత ప్రజలకు మరియు ఈ పోలవరం గ్రామ ప్రజలకు అయ్యప్ప స్వామి కృప ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టిన మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చాలా పట్టుదలతో అయ్యప్ప స్వామి గుడి ఏది ఏమైనా ఈ పోలవరం గ్రామంలో మనం నిర్మించాలి, ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ ఉన్నారు, ఈ స్వాములందరికీ దర్శించుకునే భాగ్యం కలిగించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం తలపెట్టేటప్పుడు ఎంత సంతోషంగా, ఆనందంగా, హుషారుగా ఉంటామో, ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కూడా అదే సంతోషము, అదే హుషారుతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయానికి మనకి సలహాలు ఇస్తూ కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన గ్రామంలో మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఇస్తూ, అలా కాకుండా మనకున్న బంధువులు అలాగే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అయ్యప్ప భక్తుల్ని మీరు సంప్రదించి మా గ్రామంలో కనీ విని ఎరగని రీతిలో, మా గ్రామం అంటే భగవంతుడికి అంతా ఇంతనేముండదు, కాకపోతే మన అంటే మన యొక్క ఓపికకి మించి కట్టాలనే భగవంతుని యొక్క ఆశీస్సులు అడుగుతున్నాం. కదా భగవంతుని ఆశీస్సులు అంటే ఆ ఆశీస్సులు మీ మీద కూడా ఉంటే మీరు నలుగురికి సహకారం తెలియజేసి వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా ఈ గుడి వ్యవహారానికి
ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప గుడి కట్టిన తర్వాత 45 రోజులు దీక్ష చేసి భక్తులందరూ కూడా ఇక్కడే పీఠం ఏర్పాటు చేయడం, భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కమిటీ వారు ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. మన గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు కూడా మీరు ఎవరైనా సరే రాబోయే రోజుల్లో మాలేసుకుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న మా కమిటీకి మీరందరూ సహకరించండి. ఈ యొక్క గుడిని రాబోయే రోజుల్లో అతి తక్కువ టైంలో నిర్మించేటట్టు సహకరించాలని కోరుకుంటూ ఈ స్వామియే శరణమయ్యప్ప.